మరి గత ప్రభుత్వాలు ఎప్పటి నుంచో మరి కొన్ని వేల టన్నులు అనాలా, కనీసం వేల అనాలా, సుమారు 1,00,000 టన్ను అనాలా, దగ్గర దగ్గర లక్ష టన్ను కొనుగోలు చేసేటప్పుడు మరి మామూలుగానే మరి పాలు కల్తీ, నెయ్యి కల్తీ, ఈ కల్తీ యుగంలో మరి నెయ్యిలో కల్తీ ఉందా లేదా అన్నది ఆఫ్టర్ ఆల్ పెద్ద ఖర్చు కూడా కాదు. మరి ల్యాబొరేటరీ ఇప్పుడు దాకా మరి ఎందుకు లేదు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నది అది $1 బిలియన్ ప్రశ్న. ప్రభుత్వానికి సంబంధం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇండిపెండెంట్ బాడీ. అంటే రాష్ట్ర ప్రభుత్వం ల్యాబొరేటరీ లేదని తప్పని నేను అన్నాను. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. బట్ దేవస్థానం అనేది సపరేట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఆ ఈవోల్నే తప్పు పట్టాలి. ఎందుకంటే దారుణం. ఒక టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉంటే 6 నెలలకు ఒకసారి ఏదో కన్సైన్మెంట్ వచ్చినప్పుడు యూనిఫామ్ శాంపుల్ ఎలా తెస్తారు? అక్కడ బోల్డ్ మేనేజ్మెంట్లు ఉంటాయి. ఓ ట్రక్ వస్తుంది, లైట్ ఉందమ్మా తీసి, ఒక ట్రక్ వస్తుంది, ఆ ట్రక్కు టెస్ట్ చేస్తారు, ఆ కన్సైన్మెంట్ అంతా ఇంకా వదిలేస్తారు. మరి అది కరెక్ట్ కాదు. సింపుల్ టెస్ట్, ప్రతి కంటైనర్ని ఒక శాంపుల్ తీసుకుని దాన్ని కంపల్సరీగా టెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. టెస్ట్ కాస్ట్ ఈస్ నథింగ్. సుమారు 400 నుంచి 500 కోట్ల ఖరీదు చేస్తూ ఉంటే మరి అక్కడ ల్యాబొరేటరీ కూడా లేకపోవటం మరి చాలా దురదృష్టం. మరి అఫ్కోర్స్ చైర్మన్లకి పొలిటికల్ నామినేషన్లు అయి ఉండొచ్చు, వారికి ఉండవలసిన ఏమంటారు నాలెడ్జ్, అనగా తెలుగులో జ్ఞానం. జ్ఞానం అంటే బాగోదు, నాలెడ్జ్ అంటే మర్యాదగా ఉంటుంది. లేకపోయినా మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరి అంత కాస్ట్లీ మెటీరియల్ కొనేటప్పుడు టెస్టింగ్ అనేది డెఫినెట్లీ మ్యాండేటరీ. అది లేకపోవటం దురదృష్టం, దృష్టిలోపం కావచ్చు. ఇటువంటివన్నీ కూడా భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. గత 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా చెప్తున్నా, భగవంతుడికి భక్తుల్ని దూరం చేయటం ఎలా అనే క్రిమినల్ ఆలోచనతోనే బోర్డు నడిచిందన్నది పచ్చి నిజం. దానికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారి మతం, అభిమతం. ఈ రెండు కూడా డెఫినెట్గా మరి ఎప్పుడు మరి నాకున్న సమాచారం, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాబు, వినండి. నాకున్న సమాచారం మరి 1999లో మరి రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయినప్పుడు, అప్పటికి మరి విజయలక్ష్మి గారు క్రైస్తవం ఉన్నప్పటికీ భర్త రీత్యా వారి కుటుంబం స్వతహాగా హిందూ కుటుంబం, మ్యారేజ్కి ముందు వారు తిరుపతి కూడా కొన్నిసార్లు వెళ్ళారు. చాలామంది అన్ని మతాలని దేవుడే అనే ఉద్దేశంలో ఉంటారు. బట్ అప్పుడు మరి ఎవరో పేర్లు అనవసరం, కానీ ఇతర దేవుడు ఎవరైనా కూడా క్రిస్టియానిటీలో ఆ దేవుణ్ణి కూడా సైతాన్గా భావిస్తారు. అదే మతంలోనే ఉంది. నేను ఒక్కడినే దేవుడను, మిగిలిన వారందరూ ఉంటుంది కదా. దిస్ ఈజ్ మై ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లాట్ ఆఫ్ క్రిస్టియన్స్, మై క్రిస్టియన్ ఫ్రెండ్స్ అట్లీస్ట్. సో మరి అటువంటి భావం, మరి సైతాన్లను కూడా మరి ప్రార్థిస్తే ఇబ్బంది అని అనుకోవటం, యాదృచ్ఛికంగా మరి 2004లో ఆయన నెగ్గటం, 2009లో నెగ్గటం, మరి ఆ తర్వాత 2014లో మరి కాస్త
హిందూ కలర్ అంతా కూడా పాపం స్వరూపానంద గారు ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాస్త ముంచి అటు ఇటు మరి హిందూ కలర్ వేసిన తర్వాత మరి ఆయన నెగ్గటం, మరి నెగ్గిన తర్వాత తిరిగి కొన్నిసార్లు గుడికి వెళ్ళటం ఇటువంటివి జరిగినాయి కదా. ఆ తర్వాత శ్రీమతి భారతి గారు వెళ్ళకపోయినా మరి 24లో మరి దారుణంగా ఓడిపోవటం కూడా ఆ పూజా ఫలితం అని అనుకున్నట్టుగా, అంటే ఇట్ మే సౌండ్ ఇల్లాజికల్, బట్ కొన్ని ఫ్యాక్ట్స్ ఇల్లాజికల్గానే ఉంటాయి. మరి ఆ పూజా ఫలితంగా కొంచెం పూజా నటన అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఆ ఫలితంగా మరి ఆయన తిరిగి ఓడిపోయినట్టు కొందరు వారి కుటుంబంలో ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా భగవంతుడికి భక్తుల్ని దూరం చేయటంలో కొంతవరకు, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో వాటర్ బాటిల్ 60 రూపాయలు, వాళ్ళు అమ్మిందే కొనాలి, అదంతా వైఎస్ఆర్ బ్యాచ్. మరి ఇప్పుడు మార్చారో లేదో, ఇంకా అదే కంటిన్యూ అవుతుందేమో నాకు తెలియదు. కొండ కింద బిస్లరీ వాటర్ 20 రూపాయలు అయితే, అంటే అక్కడ ప్లాస్టిక్కి నిషేధించామని అంటారు. ఆ సీసా 60 రూపాయలకే సీసా నీళ్ళు, మంచినీళ్ళు ఎందుకు అమ్మాలి? సీసా ఖరీదు 10 రూపాయలే, నీటి ఖరీదు ఇంకో 15 రూపాయలు వేసుకున్నా 25 రూపాయలకి సీసాలో అమ్మవచ్చు. కానీ అంత కమిషన్ వ్యాపారం. అక్కడ 60 రూపాయలకి మంచినీళ్ళు. టిఫిన్ చేస్తే మరి క్యాంటీన్ రెంట్లు విపరీతంగా పెంచేశారు, లీజ్ రెంట్లు. 200 రూపాయలు దోచేస్తున్నారు. భక్తుల్ని దోపిడి, స్టోట్టపురం దొంగల్లాగా దోచేస్తున్నారు అక్కడ, అంత దారుణంగా. సో మరి భక్తుడు ఇంత దోపిడీకి గురైతే ఏమవుతుంది? విరక్తి కలుగుతుంది. ఇదేంట్రా బాబు, వేరే నీళ్ళు తాగలేడు, కంపల్సరీగా సుబ్బారెడ్డి గారి నీళ్ళు 60 రూపాయలు తాగాలి. ఎలా? టిఫిన్ తినాలంటే అయితే అన్నదానానికి వెళ్ళాలి, అక్కడ రష్. కొందరు ప్రసాదం తిన్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి తినక్కర్లేదు అనుకుంటారు. ఇక్కడ తింటే 2-3 రెస్టారెంట్లు ఇస్తారు ఫుల్గా. ఒకటి అఫీషియల్ రెంటు, ఇంకోటి అన్అఫీషియల్ దంచుడు. మరి వాళ్ళేమో జనాల మీద పడి తినాలి. మరి 200 రూపాయలు ఎట్టి టిఫిన్ ఓ సాధారణ భక్తులు తినగల? మరి ఇటువంటి కష్టాలన్నీ పెట్టేసి గతంలో ఇచ్చే పాలు కూడా ఇవ్వకుండా మరి చాలా దారుణంగా చిత్రహింసలకి, అంటే విచిత్ర హింసలకి భక్తుల్ని గురి చేసి మరి ఎంత డిమాండ్ తగ్గించాలని ట్రై చేసినా అలా కొత్త భక్తులు వస్తూనే ఉన్నారు. గతంలో 3 సార్లు వచ్చేవాళ్ళు, ఒకసారి రావచ్చు. బట్ అయినా ఆ స్వామి మహత్యం, వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా సరే వస్తూనే ఉన్నారు. భక్తుల సంఖ్య అయితే ఎన్ని కుట్రలు చేసినా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎవరో డొనేషన్ ఇచ్చారు, ప్రతి బిల్డింగ్ ఎవరో ఇస్తే కట్టారు. వీడు అద్దెందుకు పెంచాలని నా తెలివి అడుగుతాను. జెరూసలం వెళ్తే రాయితీ ఇస్తావా? మక్కా వెళ్తే రాయితీ ఇస్తావా? మరి ఇక్కడికి వస్తే ట్యాక్సుల మీద ట్యాక్సులు వేసేస్తావా? సీసా 60 రూపాయలకు అమ్ముతావా? మరి ఇప్పటికైనా సరే మా ప్రభుత్వం మరి సీసా 60 రూపాయలకే ఇంకా అమ్మనిస్తుందా? మరి శ్యామలరావు గారు అవన్నీ చూస్తున్నారా నాకు తెలియదు. బట్ మంచినీరుని సాధారణ ధరలకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ రూమ్ రెంట్లు కూడా, అంటే విఐపీలు ఒళ్ళుబలిసిన వాళ్ళు ఒక 5,000 రూపాయలు 10,000 చేసుకుంటే చేసుకో, కానీ సాధారణ భక్తులకి అలాట్ చేసే ఆ ఏటీజీలు ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటికి వెంకటాద్రి ఇవి ఉన్నాయి కదా, చాలా నారాయణాద్రులు, ఇవన్నీ కూడా సడన్గా ఒక ఏసీ వేసేసి 2,000 చేశారు. ఒక ఏసీ వేసేస్తే 1,500 రూపాయలు రెంట్ ఎలా పెరిగిపోతుందండి.
సో ఇది సాధారణ భక్తుడిని, ఆ భక్తుడికి 2 రూపాయలు మిగిలితే ఏం చేస్తాడు? హుండీలో వేస్తాడు. ఆ హుండీలో వేసి దాన్ని దోపిడీ చేయవలసిన అవసరం ఉంది. వెంకటేశ్వర స్వామికి అన్న డబ్బులు కరువా? రోజుకి 3.5 నుంచి 4 కోట్ల డబ్బు వస్తుంది, అయినా ఇంత దోచుకోవటం అవసరం ఉందా? భక్తులకి ఫెసిలిటీస్ ఎలా పెంచాలి? ఇవన్నీ చూడటం మానేసి ఒక ఇబ్బంది పెట్టే కమర్షియల్ ఆర్గనైజేషన్గా గత 5 సంవత్సరాల్లో అది మారిందన్నమాట పచ్చి వాస్తవం. ఒక భక్తుడిగా నేను చెప్తాను.